బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి ఫోన్ కాల్ వెళ్లిందని, మళ్లీ కలిసి పనిచేద్దామని కేసీఆర్ పిలిచారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. ఈ ప్రచారంపై ఈటెల స్పందించారు. ఇదంతా తప్పుడు ప్రచారమేనని ఈటెల కొట్టిపారేశారు. తానంటే గిట్టని వాళ్లు సోషల్ మీడియాలో ఉండే సైకోలు, శాడిస్టులు మాత్రమే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తారని ఆయన మండిపడ్డారు. ఈ ప్రచారంలో నిజం లేదు అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కేసీఆర్ గురించి తాను స్పష్టంగా తన అభిప్రాయాలను చెబుతున్నప్పటికీ కావాలని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కేసీఆర్ గురించి తాను స్పష్టంగా తన అభిప్రాయాలను చెబుతున్నప్పటికీ కావాలని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. పార్టీలు మారడం అనేది పిల్లల ఆట కాదు అని ఈటెల వ్యాఖ్యానించారు. ఓసారి అంటారు లెఫ్టిస్ట్ అని చెప్పి ప్రచారం చేస్తారు, ఒకసారి ఏదో కాళేశ్వరంలో పిలువబోతుందని చెప్పి వీళ్ళే కథలు రాయిస్తూ ఉంటారు, ఓసారి కేసీఆర్ గారు ఫోన్ చేసిండు మంచిగా ఉన్నామని చెప్పి అడిగినంటారు. అంటే ఎంతమందో ఎందుకో మరి కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు ఇష్టం ఉందో, మరి బీఆర్ఎస్ వాళ్ళకి ఎందుకు ఇష్టం ఉందో, ఇంకెవరు ఉన్నారో దీనికి, కానీ ప్రతి నిత్యం ఆడిపోసుకునే ప్రయత్నం చేస్తారు. ప్రతి నిత్యం ఇట్లాంటి చిల్లర కథనాలు ప్రచారం చేస్తూనే ఉంటారు. దానికి రోజువారీగా నేను ఏం సంబంధించి చెప్తా, 4 ఏళ్ళుగా నేను అనేక విషయాల పట్ల స్పష్టత చేసిన తర్వాత ఇంకా ఇట్లాంటి ప్రచారం చేయడం అనేది ఇది మూర్ఖత్వం అవుతుంది. ఇది ఎవరికి కూడా మంచిది కాదు. తామంతా బాధ్యత గల పొలిటీషియన్లమని చెప్పారు. వాళ్ళది వాళ్ళ పార్టీ, తమది తమ పార్టీ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని చెప్పారు. ఇక గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో సరైన సమాచారం లేదు అని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో కూడా శాస్త్రీయత లోపించిందని విమర్శించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే బీసీఈ గ్రూపు తీసుకొచ్చారనేది తప్పుడు వాదన అని ఈటెల అన్నారు. అంతకు ముందే కొన్ని ముస్లిం కులాలు బీసీ-బీ గ్రూపులో ఉన్నారని చెప్పారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న కులాలకు గుర్తించిన తర్వాతే కులగణన చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటివి చేయకుండా కులగణన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పెట్టిస్తుందని విమర్శించారు. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్లో భాగమేనని, దీనివల్ల ప్రజలకు ఉపయోగం లేదు అని చెప్పారు. విద్యార్థిగా ఉన్నప్పుడు తాను విద్యార్థి సంఘాలలో చురుకుగా ఉండేవాడునని ఈటెల తెలిపారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో తాను చదువుకున్నానని, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నానని చెప్పారు. విద్యార్థుల హక్కుల కోసం ఎప్పుడు నిలబడతా అన్నారు. ఎంతో నిబద్ధతతో రాజకీయాలు చేస్తున్న వ్యక్తిని తానని చెప్పారు ఈటెల రాజేందర్. ఇప్పుడు ఆర్థిక మంత్రి ఏం చేస్తారండి, పనిచేసి వచ్చిన బిల్లులకు డబ్బులు ఇచ్చే డిపార్ట్మెంటు ఆర్థిక శాఖ. మేమేం ఇంజనీరింగ్ డిజైన్లు చేయం, మేమేం కన్స్ట్రక్షన్ కాడికి పోము, మాకు ఆ కాంట్రాక్ట్తో సంబంధం ఉండదు. అంటే మూర్ఖత్వం అన్నట్టు. మొత్తం ఈ 5 ఏళ్ళు నేను ఆర్థిక మంత్రిగా ఉన్నా, 5 ఏళ్ల కాలంలో ఎన్ని డిపార్ట్మెంట్లకు ఈ డబ్బులు పంపు చేసామో అవన్నీ ఆర్థిక శాఖనే చూస్తుంది. అసలు 90 బిజినెస్ తెలియని వాళ్ళు, పద్ధతి ప్రభుత్వ పరమైన పద్ధతి ఎట్లా నడుస్తుందో తెలియని వాళ్ళు అజ్ఞానం చేసేటువంటి ఆ మాటలు తప్ప ఇంకోటి కాదు. అసలు 90% మా దగ్గర రానే రాడు. మా ఫైనాన్స్ సెక్రటరీ గారే వాటిని అన్ని క్లియర్ చేసుకుంటూ పంపుతూ ఉంటాడు తప్ప వాటిల్లో మాడిఫికేషన్స్ కానీ, వాటికి సంబంధించిన ప్లాన్లు కానీ ఇవన్నిటితో మాకు సంబంధం ఉండదు. ఆయన మాట్లాడుతుంటే ఇక అజ్ఞానం అంటే బుద్ధి చల్లాలి, వాడి పిచ్చి ఆనందానికి ఎవడేం చేస్తారు చెప్పండి. అంటే కమిషన్ కు పిలిస్తే వెళ్తారా సార్? నేను 23 ఏళ్ళకే బిజినెస్ లోకి వచ్చిన భరత్ గారు. నేను when I was 23 years నేను బిజినెస్ లోకి వచ్చినండి. అది అట్లాంటి పరిస్థితి ఉత్పన్నం అయినప్పుడు కదా మాట్లాడేది.